వర్షం సినిమాలో నన్ను చూసారు అని చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి దట్ అలాంటి రోల్ నేను ఎందుకు చేశాను అని. మీలో ఎవరైనా పార్టీకి లేట్ గా జాయిన్ అయితే లెట్ మీ టెల్ యూ, ఇట్ వాజ్ అ క్యారెక్టర్ ఆఫ్ అ స్వీపర్. ఏదో ఒక చిన్న షార్ట్ లో కనిపిస్తాను నేను పెట్రోల్ బంక్ సీన్ దగ్గర. అది ఎందుకు చేయాల్సి వచ్చిందో సీక్రెట్ మీకు ఈ రోజు రివీల్ చేస్తాను. బేసికలీ ఆ క్యారెక్టర్ ఒక స్వీపర్ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఇట్ వాజ్ గోపీచంద్ హూ వాజ్ ద విలన్ ఆఫ్ ద మూవీ. ఆయనకి వైఫ్ క్యారెక్టర్ అనమాట. 7-8 days వరకు ఆ మూవీ షూటింగ్ చేశాను. సో లాస్ట్ షెడ్యూల్ లో 2 days మిగిలిన్నప్పుడు వాళ్ళు నన్ను పిలవట్లేదు. ఎందుకు పిలవట్లేదు అని డౌట్ వచ్చి నేను మేనేజర్ కి ఫోన్ చేస్తే ఆయన నా మీద ఒక పెద్ద బాంబ్ వేశారు. ఏంటంటే వాళ్ళు సడన్ గా డిసైడ్ చేశారు గోపీచంద్ గారికి వైఫే ఉండొద్దు అని సినిమాలో. ఒరిజినల్ గా నాకు చెప్పే సీన్ ఏంటంటే గోపీచంద్ గారు నన్ను టార్చర్ పెట్టి నా హ్యాండ్ ట్విస్ట్ చేసేసి డివోర్స్ పేపర్ మీద సైన్ చేపించి ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. దట్స్ హౌ ఐ గెట్ ప్యారలైజ్ లైక్ దాట్. అండ్ ఎప్పుడైతే త్రిషాని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతారు, ఐ హావెంట్ ఈవెన్ వాచ్ ద మూవీ బట్ ఐ జస్ట్ నో దిస్ హోల్ సీక్వెన్స్ బికాస్ అప్పుడు వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. త్రిషాని కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి ప్రభాస్ గారు, సునీల్ గారు అందరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వరకు నేను జస్ట్ ఒక స్వీపర్ లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా, వచ్చి నా ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసి దట్ ఇలా నా హ్యాండ్ ట్విస్ట్ చేసి నన్ను హ్యాండిక్యాప్ చేసేసి ఇంట్లోంచి గంట కొట్టేశారు అని. బట్ అన్ఫార్చునేట్లీ మధ్యలో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఐ రిక్వెస్టెడ్ దెమ్ దట్ ప్లీజ్ నా ఒక్క షార్ట్ కూడా ఉంచొద్దు బికాస్ బై దెన్ ఐ వాస్ డూయింగ్ గుడ్ మెయిన్ లీడ్స్ అండ్ ఆల్ మై టీవీ సీరియల్స్. అఫ్ కోర్స్ వాళ్ళు ఏం ప్రామిస్ చేయలేదు బికాస్ కొన్ని సీన్స్ లో అలా బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు దానికి. దానివల్ల ఇప్పుడు వరకు చాలా మంది నన్ను అడుగుతావు నువ్వు ఎందుకు చేసావు అలాంటి క్యారెక్టర్ అని. ఇప్పుడు మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా. అసలు ఇప్పుడు వర్షం గురించి ఈ టాపిక్ ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది? అది ఏమైనా రీ రిలీజ్ అయిందా లేదంటే టీవీలో రీసెంట్ గా వచ్చిందా? కామెంట్ చేసి నాకు చెప్పండి.